హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రాంకీ ఇంట్లోనే ఈజీగా ప్రిపరేషన్ చేద్దాం వచ్చేసేయండి. ఒక కడాయి తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, టమాటా కట్ చేసి వేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు అవన్నీ ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గిన తర్వాత చికెన్ పీసెస్ని కూడా బోన్స్ ఏమి లేకుండా జస్ట్ చికెన్ మెత్తని పీసెస్ వేసాను. సో అవన్నీ ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా ఇవన్నీ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత వాడిని ఒక 10 మినిట్స్ చికెన్ మనకి బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉంచి దాని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాబేజీ, క్యాప్సికమ్ అవి కూడా యాడ్ చేసేసి మంచిగా చికెన్లో అవి కూడా కలిసిపోయి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి. అవి లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసిన తర్వాత ఒక 10 మినిట్స్కి అయితే మొత్తం మిక్స్ అయిపోయి మంచిగా మనకి స్టఫ్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. నేను చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో కూడా యాడ్ చేసాను. మీ దగ్గర ఆరిగానో ఉంటే యాడ్ చేయండి, లేదా స్కిప్ చేయండి, ఏం కాదు. లైట్గా లెమన్ కూడా పిండండి. సో మనకైతే స్టఫ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. నేనైతే గోధుమ పిండి కలిపి పెట్టుకున్నాను కదా, దాంతో ఆల్రెడీ ఒక 3-4 చపాతీస్ అయితే ముందే చేసి పెట్టుకున్నాను. సో వాటిని మనం పెనం మీద లో ఫ్లేమ్గా లైట్గా కాల్చుకొని పక్కన పెట్టుకోండి. ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇష్టమైతే కనుక. తర్వాత దానిపైన మనకి మైనస్ టమాటా సాస్ టేస్ట్ కోసం చాలా కొంచెం మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఆ చపాతీ అంతా ఈవెన్గా. తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ అయితే ఉంది కదా, సో దాన్ని అయితే మిడిల్లో పెట్టుకొని మంచిగా తర్వాత ఆనియన్స్ దానిపైన గార్నిష్ కోసం, పిల్లలు ఒకవేళ ఆనియన్స్ తింటే కనుక స్కిప్ చేసేవచ్చు, నేనైతే ఆనియన్స్ యాడ్ చేశాను. సో ఇందాక చికెన్లో లెమన్ వేస్తే కనుక ఇప్పుడు అవసరం లేదు. ఒకవేళ ఉంటే ఒకవేళ లెమన్ కూడా వేసుకోండి. ఇక్కడ మీకు ఏమన్నా మనకైతే స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రాంకీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.